24వ అధ్యాయము 29 నుండి చూడండి. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది చేసిరి గనుక వీటిలోకి వెళ్ళినట్టు అర్థం. వెళ్ళినా ఎవరికి పెట్టారు? భక్తులేమో యేసయ్య ఇంటికి పిలిచారు, అయ్యా రాయా 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 అని. ఇప్పుడు ఎవరు కొట్టించారు? దాని అర్థం ఏంటప్పుడు? స్తోత్రం కలుగును గాక. నాకైతే ఇట్లా అర్థమైంది, బైబిల్ నాకు ఇట్లా అర్థమవుతుంది. ఆయన మన దేహానికి యజమాని, మన ఇంటికి యజమాని, మన ఆస్తికి యజమాని. సమస్తానికి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒక కుమారుడు తండ్రికి లోబడినట్లు మీరు కుమారులైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనంటాడు మలాకి 1:6 కదా. ఒక కుమారుడు తండ్రికి లోబడినట్లు మనము లోబడి జీవించటం నేర్చుకుంటే, జీవిస్తూ ఉంటే ఆయన లీడ్ చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు అని ఒక పాట ఉంది కదా, గుర్తుంది ఎంతమందికి? పాడండి చూద్దాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా వడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా. ఎంత అద్భుతమైన పాటలు అండి అసలు. ఈ మాటలు వింటా ఉంటే నాకైతే ఎంతో ప్రోత్సాహం, ఎంతో ఉద్యమం అనిపిస్తుంది, ఎంతో ప్రోత్సాహం అనిపిస్తుంది నాకు. కాబట్టి ఒక తండ్రి తన బిడ్డలను కష్టకాలంలో విడిచిపెట్టేవాడు నిజంగా మంచి తండ్రి కాదు. అసలు ఏ సమయంలో కూడా విడిచిపెట్టేవాడు అసలు తండ్రి కానే కాదు. తండ్రి తల్లి ఎంత బాధ్యత కలిగి ఉంటారు తెలుసా? పిల్లలు ఏడదా ఎంత బాధ్యత కలిగి ఉంటారు. వారు సర్వం, వారి కష్టమంతా, వారి ఆలోచన అంతా, అంటే లోకరీతికి చెప్పాలంటే, ఆత్మీయత అనేది కాకుండా లోకరీతికి చెప్పాలంటే బిడ్డల కొరకే సర్వం కదా. ఓ భిక్షగాడు వస్తాడు, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వడానికి మనసు రాదు. అదే బిడ్డకు 1000 రూపాయలు ఇవ్వడానికి సంతోషం అనిపిస్తుంది. ఓ బంధువు వస్తాడు, 4 సార్లు ఇంటికి వచ్చి తినిపోతే వీడు మాటికి వస్తున్నాడు ఎట్లా ఈ మధ్యన అనిపిస్తుంది. అదే పిల్లలకి జీవితకాలం పెట్టాలనిపిస్తుంది. వాళ్ళకి జీవితకాలం పెట్టాలి. నా బిడ్డకు మంచి డ్రెస్ కొనాలి, నా బిడ్డకు మంచి చీర కొనాలి, నా కొడుకు మంచి బైక్ కొనాలి, వాళ్ళ కొరకు ఇంత ఆస్తి సంపాదించాలి. తల్లిదండ్రుల మైండ్ అంతా నిండిపోయేది ఎవరు? దేవుడు తర్వాత అంటే కుటుంబమే. ఆ తండ్రి మనస్సు గురించి చెప్తున్నాడు దేవుడు. మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లల గురించి మీరు ఇంత ఆలోచన చేస్తారు, మీ పరలోకపు తండ్రి ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఇంకా మంచి ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే మీరు అడగాలి. అడిగేవాడు ఎలా ఉండాలి?
అని అంటే పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. యోహాను 9:31. కాబట్టి పరిశుద్ధుడై అడగాలి, కుమారుడై అడగాలి, విశ్వాసముతో అడగాలి, అవిశ్వాసము లేకుండా అడగాలి. నా దేవుడు నాకు ఉన్నాడనేటువంటి ఆ నమ్మకాన్ని మనం పెంచుకొని జీవిస్తా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తండ్రిగా నీ చెయ్యి పడితే పచ్చిక గల చోటు నీకు దొరుకుతుంది. స్తోత్రం కలుగును గాక. పచ్చిక గల చోటు నీకు దొరుకుతుంది. శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తాడు. ఇంకా అంటాడు 23వ కీర్తనలో, చదువమ్మా. ప్రాణమునకు పరిస్థితులు, చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా చాలాసార్లు చెప్తాను, చుట్టూ పరిస్థితులు బాగా యోబు అనే భక్తుడికి, కానీ ఆయన ప్రాణంలో మాత్రం నెమ్మది ఉంది. ఆయన విశ్వాసంలో నెమ్మది ఉంది, ఆయన హృదయంలో నెమ్మది ఉంది. పౌలు భక్తుని చుట్టూ పరిస్థితులు బాగలేవు. యేసు ప్రభు ఈ భూలోకంలో మానవుడుగా ఉన్నప్పుడు ఆయన చుట్టూ కూడా ఏమి అనుకూలంగా ఆయనకి లేవు, ఏవి అనుకూలంగా లేవు, ఒక్కటి కూడా అనుకూలంగా లేదు. అయినా కూడా ఆయన ఎప్పుడు హృదయంలో కలవరపడలేదు. కాబట్టి విశ్వాసం అనేది దేవుని మీద మనము ఉంచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దాన్ని పెంచుకుంటూ ఉన్నప్పుడు రాను 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 మన విశ్వాసం అభివృద్ధి పొందిన కొలది, మన పరిశుద్ధత, నీతి, యథార్థత, నమ్మకత్వం అభివృద్ధి పొందిన కొలది ఆ మనిషికి ఆత్మలో నెమ్మది కలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. హృదయంలో నెమ్మది కలుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులను బట్టి ఆయన ఏ మాత్రం కూడా చలనము చెందడు. 46వ కీర్తనలో ఏమంటాడు? ఒక పట్టణం గలదు, ఆ పట్టణానికి చలనం లేదంటాడు. 46వ కీర్తన. మరలా వద్దాం, కీర్తన 23కి వద్దాం. 46వ కీర్తనలో నాలుగో వచనం చదువు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణపు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును. ఆ నది జీవనది. అది యేసయ్య మాటలోనే జీవనది. ఆ నది యేసయ్య రక్తము. ఆ నది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ నది దేవుని ఉపదేశము. ఆ నది దేవుని వాత్సల్యము. ఆ నది దేవుని కనికరము. ఆ నది దేవుని నుండి మానవుడు పొందే ప్రసన్నత. అది ఎవరికైతే స్టార్ట్ అవుద్దో, ఎవరైతే ఆ నదిలో తడవడానికి, ఆ నది చేత తాకబడడానికి, ఆ నదిలో ఉన్న సారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారో, ఆయన ఒక కవిత్వం రూపంలో చెప్తున్నాడు. సంతోషపరుచున్నది. 5వ వచనం. ఇప్పుడు దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, భూమి కరిగిపోచున్నది. అయినా కూడా సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. 23వ కీర్తనలో ఒక కాపరికి గొర్రెకు ఉన్న బంధం చెప్తున్నాడు. మత్తయి 7:9లో తండ్రికి కుమారునికి ఉన్న బంధం చెప్తున్నాడు. కీర్తన 46లో ఒక నది వలన, ఆ జీవనది వలన ఎల్లప్పుడూ పచ్చగా ఉండే ఒక పచ్చదనాన్ని చెప్తున్నాడు. దేవుడే తోడై ఉండి కాపాడే ఒక జనాంగాన్ని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా భక్తునికి భగవంతునికి ఉన్న అనుసంధానం. దేవునికి భక్తునికి ఉన్నటువంటి ఆత్మీయ బంధం మాట్లాడుతుంది ఈ లేఖనం. ఎక్కడైతే ఆ బంధం లింక్ అవుద్దో, అది అర్థమవుద్దో, అది లింక్ అవుద్దో. ఏమండి, ఇద్దరు దొంగలు ఉన్నారు, జనాల మధ్యలో ఉన్నారు అనుకుందాం. చాలా పెద్ద క్రౌడ్, ఫుల్ జనం ఉన్నారు. పెద్ద పెళ్ళిలో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంది. దాంట్లో కొంతమంది దొంగలు ఉన్నారు. వాళ్ళు బయటికి మాట్లాడనక్కర్లేదు. వారి కంటి చూపుతో, వారి కదలికలతో, వారి మెదలికలతో వాళ్ళకి ఆ సిగ్నల్స్ తెలుస్తున్నట్టు వారు కనెక్ట్ అయ్యారు. అట్లా ఎప్పుడు ప్రేమికుల మీద చెప్తానే, సో దొంగల మీద చెప్పారు. వాళ్ళకి కనెక్ట్ అవుతూనే ఉంటారు కదా. వాళ్ళు ఒకరి నుండి ఒకరికి సహాయమా లేకపోతే ఏం చేసుకోవాలి, కనెక్ట్, అదే కనెక్ట్ అని. అలాగనే దేవునికిను భక్తునికి ఆ ఆత్మీయ బంధం, ఆత్మీయ విశ్వాసం, ఆత్మీయ అనుబంధం, ఆ విషయాలు అర్థమైనప్పుడు ఆ దేవుని నుండి సహాయం ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. పచ్చిక గల చోటు, శాంతికరమైన జలములు. ఇంకేమంటాడు కీర్తనలో? ప్రాణమునకు సేద, నెమ్మది. పరిస్థితులను బట్టి కాదు, అసలు స్థితిగతులను బట్టి కాదు, నువ్వు బయట పరిస్థితి. నా శరీరము కృషించినను అంటాడు యోబు భక్తుడు. ఈ శరీరము కృషించిపోయినా, శరీరము నాశనమైపోయినా ఆయన విశ్వాసంలో మాత్రం కలవరం రాలేదు. ఆయన హృదయంలో మాత్రం గుబులు రాలేదు. ఎంత గొప్ప విశ్వాసం అండి అది! ఎంత గొప్ప విశ్వాసం!
అందుగురించి యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా అంటాడు. ఎక్కడ? యాకోబు పత్రికలో యోబు